హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ మోమోస్ చేస్తున్నాను. దానికోసం ముందుగా చట్నీ తయారు చేసుకోవాలి. ఇంకా అర కేజీ వరకు టమాటాలు తీసుకున్నాను. ఒక 15 ఎండుమిర్చి. ఈ రెండు క్లీన్ చేసి వాటర్ పోసి ఉడికించాలండి. ఈ టమాటోస్ ఉడికిన తర్వాత పక్కన పెట్టాను చల్లారటానికి. అంటే పేస్ట్ అయిపోయే వరకు ఉడికించకూడదు. ఆ తొక్క తీయడానికి మనకు వీలుగా ఉండే వరకు ఉడికించుకోవాలి. అలా పక్కన పెట్టిన తర్వాత మైదా పిండి తీసుకొని జల్లించి కొంచెం సాల్ట్ వేసి వాటర్ పోసి గట్టిగా కలుపుకోవాలి. మరీ పలచగా కలపకూడదు. కొంచెం గట్టిగానే కలుపుకొని వాటర్ చూసుకుంటూ పోసుకోవాలండి. మరి ఎక్కువగా పోసుకోకుండా. ఎందుకంటే మనకి మోమోస్ చుట్టేటప్పుడు మరలా పిండి సాగిపోతూ ఉండకుండా జాగ్రత్తగా కలుపుకుని గట్టిగా దాని మీద ఒక తడి క్లాత్ కప్పి ఉంచానండి ఒక అరగంట వరకు. ఈలోపు టమాటోస్ కూడా చల్లారిపోయినాయి. ఇప్పుడు ఎండుమిర్చి తీసి మిక్సీ జార్లో వేసుకొని టమాటాలను కూడా తొక్క ఒలిచేసి ఆ టమాటాలని మిక్సీలో వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి టమాటా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇదిగోండి పేస్ట్ చేసేసాను. ఈ పేస్ట్ని పక్కన పెట్టి ఒక బాండీ పొయ్యి మీద పెట్టుకుని బటర్ వేసుకోవాలండి. ఈ బటర్ కాగిన తర్వాత మెల్ట్ అయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసాను. ఈ ప్లేస్లో మీరు అల్లం వెల్లుల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ వేసేసాను. ఈ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పేస్ట్ అండి, టమాటా ఎండుమిర్చి, ఈ పేస్ట్ కూడా అందులో వేసి ఉడికించాలి. సరిపడినంత సాల్ట్ వేసి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి దాన్ని. ఇలా బాగా ఉడుకుతూ ఉండగా ఒక స్పూను షుగర్ కూడా వేసుకోవాలండి టేస్ట్ కోసం. ఈ రెండు కలిపి బాగా దగ్గరికి రానివ్వాలి. మరీ దగ్గర గట్టిగా అవసరం లేదు, మనకు తినడానికి సరిపడినంతగా చేసి అది మొత్తం ఎగరటం అయిపోయిన తర్వాత కొంచెం నిమ్మకాయ రసం వేసాను. మీరు ఈ ప్లేస్లో వెనిగర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే నిమ్మరసం వేసాను. చూసారా, నేను ఆ కన్సిస్టెన్సీలో ఆపేసానండి. ఇంకా కొంచెం గట్టిగా కావాలనుకునే వాళ్ళు గట్టిగా కూడా ఉంచుకోవచ్చు. అది చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు చికెన్ తీసుకున్నాను. అర కేజీ వరకు ఉందండి, బోన్లెస్ చికెన్. దీన్ని మిక్సీలో వేసి మరీ పేస్ట్గా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా అయ్యే వరకు మనం గ్రైండ్ చేసి అందులో ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. అలాగే ఉల్లిబొంద, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే మిరియాల పొడి అండి, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్టు. మీరు ఈ ప్లేస్లో ముక్కలు కూడా వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. అలాగే బటర్ అండి. ఈ బటర్ వేయటం వల్ల మనకు లోపల ఇది స్టఫింగ్ అనేది చాలా జ్యూసీగా బాగుంటుందండి. అలాగే సోయా సాస్ 1 స్పూన్ వరకు వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా సోయా సాస్ కూడా వేసుకుని చివరగా ఒక 1/2 లెమన్ కూడా పిండానండి. మీరు ఈ ప్లేస్లో వెనిగర్ కూడా వేసుకోవచ్చు. మొత్తం కలిపిన తర్వాత నిమ్మరసం కూడా వేసి కలిపి మూత పెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు పిండి కూడా నానిపోయి ఉందండి. చూసారా, మెత్తగా అయిపోయింది. మనం గట్టిగా కలిపినా కూడా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసి మరలా దాని మీద క్లాత్ కప్పి ఉంచాను, అవి గట్టిగా ఎండిపోకుండా. ఇప్పుడు వీటిని పూరీ మాదిరిగా ఒత్తుకోవాలండి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా
మీడియం సైజ్ చేసుకుంటే బాగుంటుంది మన ఇంట్లోకే కాబట్టి. అదే బయట అమ్మేవాళ్ళు అయితే చాలా చిన్నగా చేస్తారు. నేను కొంచెం పెద్దగానే చేశాను, అంటే మరీ పెద్దగా కాదు. చూసారుగా ఇవ్వకుండా ఆ మాదిరి చేసి దానిలో స్టఫింగ్ పెట్టి మీకు 2 అయితే చేసి చూపిస్తాను. దాన్ని పట్టుకుని ఫ్రిల్స్ లాగా వత్తటమేనండి. 2 వైపులా పట్టుకుని ఒకవైపు ఫ్రిల్స్ పెట్టడమే మనం. అలా కుచ్చులు పెట్టినట్టు పెట్టేసి ఆ రెండింటిని అతికించి మొత్తం గట్టిగా ఒత్తాలి పైన ఆ 2 అతుక్కునేలాగన. అలా ఒత్తిన తర్వాత ఆ 2 చివర్లు పట్టుకుని కలిపి పెడితే చూడటానికి బాగుంటుందండి. మామూలుగా అలా అయినా మనం వదిలేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కొంచెం బాగుంటుందని ఇలా చుట్టాను. ఇంకోటి కూడా చేస్తున్నాను. చాలా ఈజీయేనండి మోమోస్ చేసుకోవటం మన ఇంట్లో. మనకి క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, మనకి తిన్నట్టు కూడా ఉంటుందండి. బయట కొన్నాయి చాలా కాస్ట్, చాలా చిన్నగా ఉంటాయి. డబ్బులు ఎన్ని పెట్టినా కూడా మనకు తిన్నట్టు ఉండదు. మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది, మనకు తృప్తిగా తినవచ్చు. ఇదిగోండి ఈ రకంగా చేసుకుని మళ్ళీ ఆ ఎడ్జస్ట్ని కలుపుకోవటమే. అదిగోండి అడ్జస్ట్ కలిపేసి పెట్టడమే. ఇలా చేసుకున్నవన్నీ స్టీమర్లో మనం ఉడికించుకోవాలి. నా దగ్గర అయితే స్టీమర్ లేదండి. నేను ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించాను. ఈ మోమోస్ అనేవి చాలా రకాలుగా చేస్తారు. నేనైతే అన్నీ ఇలాగే చేసేసుకున్నాను. ఇది వడగిన్నండి. వడగిన్ని కడిగి క్లీన్ చేసేసి పెట్టి దానికి కొంచెం ఆయిల్ రాశానండి. నా దగ్గర స్టీమర్ లేదని చెప్పాను కదండి. ఈ వడగిన్నికి ఆయిల్ రాసేసి పెట్టుకోవచ్చు మనం. పెట్టి మొత్తం అన్నీ పెట్టేసి ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి పొయ్యి మీద పెట్టాను, మరుగుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుని ఆ ఇడ్లీ పాత్ర మీద గిన్నె పెట్టడమే. ఇడ్లీ పాత్ర మీద పెట్టి పైన ఒక మూత పెట్టి 10-15 నిమిషాలు ఉడికిస్తే మోమోస్ రెడీ అయిపోతాయండి. చూసారా ఎంత బాగా ఉడికినాయో. అంతేనండి, మోమోస్ చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవటం. మనకి ఏమేమి వేసుకోవాలి అనేది తెలుసుకుంటే చాలా ఈజీ. మనం తృప్తిగా తినొచ్చు, సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది. చూశారుగా మా మోమోస్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి. బాయ్ అండి.